ఇక సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సిరాజ్ హైదరాబాద్లో ఉండగానే ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైనట్టు కన్ఫెషన్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టుగా గుర్తించారు. జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్, షేక్ యాకూబ్ జమాలీ, షేక్ జావేద్ రబ్బానీ ప్రసంగాలతో సిరాజ్ గ్రూప్ ప్రభావితమైనట్టుగా తెలుస్తోంది. ఆహిం పేరుతో ఓ రాడికల్ సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్న సిరాజ్ గ్రూప్ ముంబైలోని మత కార్యక్రమాల్లో మరికొంతమందితో పరిచయం పెంచుకున్నాడు. బీహార్కు చెందిన అబుతలేం అలియాస్ అబు ముసాబ్ సూచనలతో కార్యకలాపాలు నిర్వహించేవాడుగా తెలుస్తోంది. భారత్ను ఇస్లాం దేశంగా మార్చాలి అన్నది ప్లాన్గా తేల్చారు. ఇక అబు సూచనలతో తక్కువ ఖర్చుతో ఐఈడీ బాంబుల తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమయ్యానని సిరాజ్ తన కన్ఫెషన్ రిపోర్ట్లో తెలిపాడు. ప్రస్తుతం అవే రిపోర్ట్కి సంబంధించినవి అన్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఒమన్లో పనిచేస్తోన్న హైదరాబాద్ వాసి ఇమ్రాన్ సిరాజ్కు బాంబుల తయారీకి అవసరమైన డబ్బులు అందించాడని కూడా అందులో చెప్పారు. రైట్, పెహల్గాం దాడి తర్వాత ఒక్కొక్క అంశం నిజంగా టెర్రర్ రేపుతోంది. ప్రస్తుతం సిరాజ్కి సంబంధించిన విషయాలు కూడా ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్నాయి, నమోదు చేశారో అవన్నీ కూడా ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇదే విషయం మీద అనాలిసిస్ చేయడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. అశోక్, ప్రపంచంలో కావచ్చు లేకపోతే ఎక్కడ ఏ ఉగ్ర దాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్కి ఉంటాయి అని చెప్పి మరోసారి రుజువైంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విజయనగరం లాంటి చోట టెర్రర్ లింకులు ఉండటం అనేది ఫస్ట్ టైం. బేసిక్గా అక్కడ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ముస్లిం కమ్యూనిటీ ఉండేది కూడా జిల్లాలో చాలా కొద్ది మంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఈ సిరాజ్ ఫ్యామిలీ కూడా ఉంది. సో తండ్రి ఏఎస్ఐ, అన్న కానిస్టేబుల్గా ఉన్నారు. సో ఈ సిరాజ్ని ఎస్ఐగా భవిష్యత్తులో చూడాలి అని తండ్రి రెహమాన్ కూడా కళ్ళగా అన్నాడు. సో అదే క్రమంలో ఇతను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొద్దికాలం హైదరాబాద్లో టెలికాలర్గా పనిచేశాడు, విజయనగరంలో కంపెనీలో పనిచేశాడు. ఇట్లా రకరకాల ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగం కోసం 2 సార్లు ట్రై చేశాడు. 2 సార్లు కూడా ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉండి ఎస్ఐ కోచింగ్ తీసుకునే క్రమంలో సమీర్ అనే వ్యక్తితో పరిచయం అయిన తర్వాత అతను ఇస్లాం, ఈ ఉగ్రవాదం వైపు మళ్ళటం అనేది జరిగింది. అతని ఆలోచన అంతా కూడా ఏదైతే ఎస్ఐ అవ్వాలన్న అతని ఆలోచన పక్కదారి మళ్ళీ ఉగ్రవాదం వైపు మళ్ళింది. సో ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో అదంతా కూడా క్లియర్గా ఒప్పుకున్నాడు సిరాజ్. ఏంటంటే ఇందులో ఆ రోజు పట్టుబడిన రోజు ఏదైతే పోలీసులు సిరాజ్ని అదుపులోకి తీసుకున్న రోజు కూడా అతని దగ్గర ఉన్న బైక్లో ఒక సంచిలో ఈ పేలుళ్ళు సృష్టించడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కొనుగోలు చేశారు. ఆ సంచితో సహా సిరాజ్ పట్టుబడ్డాడు. సో అతని దగ్గర నుంచి కూడా అది స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడే అసలు డౌట్ అంతా కూడా వచ్చింది. మొదట ఏంటంటే కొంత దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫో మాత్రమే ఉంది. ఈ సిరాజ్ అనే వ్యక్తి మీద రకరకాల అనుమానాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్ళి అతన్ని బైక్ని ఆపి పట్టుకునే ప్రయత్నం చేస్తే అతను పారిపోయే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆ బైక్ తగిలించున్న సంచిలో చెక్ చేస్తే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా ఉంది. అదంతా కూడా అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ ఇచ్చి మరి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టుగా మొత్తం ఎవిడెన్స్తో సహా మొత్తం కలెక్ట్ చేసుకున్నారు. ఇవి ఎందుకు అని ప్రశ్నిస్తే అప్పుడు సిరాజ్ అసలు విషయం చెప్పాడు. ఇదంతా ఏంటంటే విజయనగరంలో కొన్ని చోట్ల ముందు పేలుళ్ళు సృష్టించాలని, ఈ ప్లాన్ అంతా కూడా చేయాలని సిరాజ్ ఒప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఆ రోజు ఐఈడి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ డివైస్ తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలన్నింటినీ కూడా ఆ సంచిలో ఉన్నాయని సిరాజ్ ఒప్పుకున్నాడు. ఆ ఎవిడెన్స్ను కూడా పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత అతను ఒప్పుకున్నది ఏంటంటే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. సో మా నాన్న ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. మా అన్న ఆసిఫుర్ రెహమాన్ విజయనగరం జిల్లాలో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మా ముగ్గురికి కూడా పెళ్లి కాలేదు. అమ్మ హౌస్ వైఫ్గా ఉన్నారు. 2017లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కొత్త వలస దగ్గర ఉన్న కంటకపల్లిలో సర్దా కంపెనీలో 4 నెలల పాటు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్లో ఎస్ఐ సెలక్షన్ కోసం 2018 నుంచి 2022 వరకు
2 సార్లు ప్రయత్నం చేశాడు కానీ సెలెక్ట్ కాలేకపోయాను. గ్రూప్ 2 కొరకు కోచింగ్ తీసుకుని 2019 మరియు 2024లో 2 సార్లు ప్రయత్నం చేశాను కానీ సెలెక్ట్ కాలేదు. అంటే ఎస్ఐకి ట్రై చేశాడు, అది సెలెక్ట్ అవ్వలేదు. గ్రూప్ 2కి ట్రై చేశాడు, అది కూడా సెలెక్ట్ కాలేకపోయాను. 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 108లో టెలికాలర్గా కూడా పనిచేశాడు హైదరాబాద్లోనే. అది కూడా 2020 లాస్ట్ ఇయర్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో హైదరాబాద్లో ఉండగానే, అంటే ఈ టెలికాలర్గా పనిచేస్తున్నప్పుడే ముషీరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్తో పరిచయం ఏర్పడింది. సో ఇక్కడ నుంచి అసలు కథ అంతా కూడా మొదలైంది. ఇంత ముందు వరకు అతని లక్ష్యం గ్రూప్ 2 ఎంప్లాయీ కావాలని 2 సార్లు ట్రై చేశాడు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. ఎస్ఐ కావాలనుకున్నాడు, కోచింగ్ తీసుకున్నాడు, 2 అటెంప్ట్ చేశాడు, 2 సార్లు కూడా సెలెక్ట్ కాలేకపోయాడు. సో అతని లక్ష్యం అప్పటి వరకు ఉన్నది ఎస్ఐ అవ్వాలి లేదా గ్రూప్ 2 ఎంప్లాయీ అవ్వాలి. ఎప్పుడైతే సమీర్ పరిచయం అయ్యాడో టెలికాలర్గా 108లో పనిచేశాడు. అది కూడా ఇతను టెలికాలర్గా 108లో పనిచేస్తున్నప్పుడే ఈ సమీర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సమీర్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత ఇతని లైఫ్ కంప్లీట్ మారిపోయింది, ఉగ్రవాదం వైపు మళ్ళింది. ఇందులో రాసిన దాంట్లో చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఎందుకు ఉగ్రవాదం వైపు యూత్ మళ్ళుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు అనేది ఇక్కడ మనకి సిరాజ్ జీవితాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సమీర్ ఓకే, గ్రూప్ 2 హైదరాబాద్లో ఉండగా ముషీరాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్తో పరిచయం ఏర్పడింది. సమీర్తో పాటు వరంగల్కు చెందిన ఫరాన్ మొయిద్దీన్ మరియు ఉత్తరప్రదేశ్కు చెందిన బదర్తో కూడా పరిచయం ఏర్పడి ఖిలాఫత్ మరియు జిహాదీ విషయాల గురించి చర్చించుకోవడం. ఒక సమీర్ మాత్రమే కాదు, వరంగల్కి సంబంధించిన ఫరాన్ మొహమ్మద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళు. ఆ రూమ్లో వీళ్ళు రకరకాల అంశాల గురించి డిస్కస్ చేసేవాళ్ళు. ఒకటి ఖిలాఫత్ గురించి అండ్ జిహాదీ విషయాల గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. సమీర్ సహచర్యంలో మరియు సామాజిక మాధ్యమాల ద్వారా ముస్లింల పైన జరుగుతున్న అన్యాయాలపై చర్చించడం, అంటే ముస్లింల మీద అన్యాయాలు జరుగుతున్నాయని వీళ్ళంతా కూడా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా అబ్జర్వ్ చేశారు. దాంతోపాటు డాక్టర్ ఇషార్ అహ్మద్, జకీర్ నాయక్, షేక్ యాకూబ్ జమాల్ అండ్ షేక్ జావేద్ రబ్బానీ వాళ్ళ ప్రసంగాలు మొత్తం కూడా ఈ బ్యాచ్ అంతా వినేవాళ్ళు. వాళ్ళ ప్రసంగాల ద్వారా నాలో ఉన్న మతోన్మాదం తీవ్ర రూపం దాల్చింది అనేది కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడు. ఒకటి ఇక్కడ ప్రస్తావించాల్సింది ఏంటంటే, ఏదైతే ఇండియా బ్యాన్ చేసిందో జకీర్ నాయక్ లాంటి వాళ్ళ ప్రసంగాలకు ప్రభావితమై ఈ సిరాజ్ అనే వ్యక్తి ఉగ్రవాదం వైపు, ఇస్లాం రాజ్య స్థాపన లక్ష్యంగా ఈ ఉగ్రవాదం వైపు మళ్ళాడు అనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇందులో రాసింది మా ఆలోచనలో భాగంగా ముస్లింలకు బిఎల్టీ అంటే భగవా లవ్ ట్రాప్ ద్వారా ముస్లిమేతరులు అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ముస్లిం స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగిస్తున్నారు. ముస్లిం అమ్మాయిలందరినీ ట్రాప్ చేసి వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవటం లేదు, చేసుకోకుండా లేడీస్ని మోసం చేస్తూ ఉన్నారు. భగవా లవ్ ట్రాప్ ద్వారా ముస్లిమేతరులు ముస్లిం స్త్రీలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తున్నారని, అటువంటి మోసాలకు ముస్లిం స్త్రీలు గురి కాకుండా రక్షింపబడేందుకు అహిం అంటే అల్ హింద్ ఇతిహాదుల్ ముస్లిమీన్ అనే పేరుతో గ్రూపులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ యువతను మతోన్మాదం వైపు మొగ్గు చూపే విధంగా చేయుచున్నాను. దానిలో భాగంగా 2024 నవంబర్ 22వ తేదీన ముంబైకి వెళ్ళి 8 నుండి 10 మందితో కలిసి హక్ ఇండియాలో లైవ్ సెషన్కు ప్రైమ్ మాల్ షాపింగ్ మాల్ అంధేరి ముంబై మహారాష్ట్రలో హాజరయ్యాడు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, లైవ్ సెషన్ జరిగింది. ఆ లైవ్ సెషన్కి ఈ ఉగ్రవాదానికి సంబంధించిన సమావేశానికి ఇతను అటెండ్ అయ్యాడు. అందులో నాతో పాటు అదనాన్ కురేషి, దిల్షాన్ అండ్ మోషిన్ షేక్, జాస్పర్ ఆమన్ అండ్ ఫహద్ అమీర్ అన్సారీలు కూడా హాజరయ్యారు. తర్వాత రోజు ఒక వ్యక్తితో కలిసి మతానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించాము. తర్వాత షహబాజ్ మరియు జీషన్లు కలవటానికి జనవరి 26వ తేదీ 2025 ఈ సంవత్సరం బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. కానీ వారు అందుబాటులో లేకపోవడంతో కలవలేకపోయాను. వాళ్ళు షహబాజ్ విదేశాలకు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మండోలీకి వెళ్ళి సల్మాన్ అనే వ్యక్తిని కలిసి ఎయిర్ ప్లాంటేషన్కి మందు తీసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇతర కలవాలనుకున్న వాళ్ళకి ఈ కేసుకి ఏంటి సంబంధం అనేది చూడాల్సి ఉంటుంది.
ఇందులో షహబాజ్ అనే వ్యక్తి గురించి ప్రధానంగా ప్రస్తావించాడు. అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఎన్ఐఏ అతను కూడా ఆరా తీసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక జీషన్ అనే వ్యక్తిని కలవటానికి వెళ్ళారు. అయితే ఇక్కడ అశోక్ నార్మల్ గా ఇందాక నేను అడిగాను, హైదరాబాద్ లింకులు ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, కానీ ఇప్పుడు ఇక్కడ విజయనగరాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఎవరికి డౌట్ రాదు. విజయనగరానికి సంబంధం లేదు. నిజం చెప్పాలి అంటే విజయనగరానికి సంబంధించిన వ్యక్తి హైదరాబాదులో గ్రూప్ 2 కోసమో లేకపోతే ఎస్ఐ కోచింగ్ కోసమో హైదరాబాద్ వచ్చి ఇక్కడ కొంతమంది ముస్లిం వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని అలా ఉగ్రవాదం వైపు వెళ్ళాడు. ఇక్కడ లింక్ అంతా కూడా మళ్ళీ హైదరాబాద్తోనే ఉంది. హైదరాబాద్లో ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల ప్రతినిధులతో ఇతను సంబంధాలు పెట్టుకున్న తర్వాత ఇతను ఉగ్రవాదిగా మారాడు. అంతే తప్ప డైరెక్ట్గా విజయనగరానికి దీనికి డైరెక్ట్ లింక్ లేదు. కేవలం విజయనగరానికి సంబంధించిన వాడు అనేది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్. కాకపోతే అతని తండ్రి ఏఎస్ఐగా ఉన్నాడు, అన్న కానిస్టేబుల్గా ఉన్నాడు. సో ఏఎస్ఐగా ఉన్న తండ్రికి తన కొడుకు ఏం చేస్తున్నాడు కనీసం ఐడియా ఉండదు. ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తికి అనుమానమైన రావాలిగా. తన కొడుకుకి అకౌంట్ లో కూడా భారీ డబ్బులు ఉన్నాయి, అకౌంట్ లో అంత భారీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి డబ్బులు ఎంత వస్తుంది, కొడుకు లగ్జరీగా బతుకుతున్నాడా లేదా, ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడా అనేది కనీసం అనుమానం వస్తుంది సొంత కొడుకు మీద. ఆ ఎస్ఐకి ఎందుకు రాలేదు అనేది ఇక్కడ డౌట్ ఉంది. ఇంకోటి ఏంటంటే కొడుకు చేస్తున్న ఈ పనిని తండ్రి అన్న కూడా సపోర్ట్ చేశారా అనే అనుమానాలు కూడా రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే తండ్రిని వాళ్ళ బ్రదర్ని ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోంచి అన్నయ్య వాళ్ళు కోచింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సౌదీలో ఉన్న బీహార్కు చెందిన అబు ముసాబ్ అనే వ్యక్తి సూచనల మేరకు నేను సమీర్లు కలిసి గజ్వా ఈ హింద్ తీసుకురావాలని అతనితో తరచూ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుతూ జిహాదీ చర్యల వైపు ఆకర్షితులమై ముస్లిమేతరుల దాడుల నుంచి తప్పించుకుని మరియు వారిపై దాడి చేయడానికి తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడి బాంబులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ ఇంపార్టెంట్ గజ్వా ఈ హింద్ తీసుకురావాలి అనేది ఒక లక్ష్యం అయితే, రెండు ముస్లిమేతరుల దాడుల నుంచి, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ముస్లింల మీద చేస్తున్న దాడుల నుంచి మన వాళ్ళని కాపాడాలన్న లక్ష్యంతో వీళ్ళు కొన్ని పేలుళ్లు సృష్టించాలి, అది కూడా తక్కువ ఖర్చుతో ఐఈడి బాంబులు తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. మేమిద్దరం ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి యువతను మతోన్మాదం వైపు మరల్చడంతో పాటు జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే మా ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది అతి ముఖ్యమైంది. యువత ఉగ్రవాదం వైపు ఎందుకు మళ్ళుతున్నారు, ఎలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనేది ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ సమీర్ అండ్ సిరాజ్ ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే మేమిద్దరం ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి యువతను మతోన్మాదం వైపు మరల్చడంతో పాటు జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే మా ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాం. అవసరమైతే మేము చావటానికైనా చంపటానికైనా సిద్ధంగా ఉన్నాం, ఆత్మాహుతి దాడులకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేది ఇక్కడ సమీర్ అంటే పూర్తి స్థాయి టెర్రరిస్ట్గా మారాడు. ఎస్ఐ కావాల్సిన వ్యక్తి లేకపోతే గ్రూప్ 2 ఎంప్లాయీ కావాల్సిన వ్యక్తి, విజయనగరం లాంటి ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఆ తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై చివరికి జనాన్ని చంపటానికి లేదా తాను చావటానికి సిద్ధమైపోయానని ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అశోక్, ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాడో ఆ లిస్ట్ కనుక చూస్తే అన్ని కూడా 200, 300, 500 రూపాయలు, కానీ వాటన్నిటిని కలిపితే ఒక పెద్ద బాంబ్ తయారు చేయొచ్చు, లేకపోతే అలాంటివి ఉన్నాయి. ఆన్లైన్లో ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా పెద్ద పేలుడు సృష్టించే ఐఈడి బాంబులు తయారు చేసే మెటీరియల్ కూడా ఆర్డర్లో పెట్టుకుని వాటితో తయారు చేయొచ్చు అనేది ఫస్ట్ టైం ఐడియా ఉంది. టెర్రరిస్టులు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కొనుగోలు చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాడుతున్నారు అనేది చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని ఇకపైనైనా ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరకకుండా చేస్తే కాస్త కూస్తో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత విజయనగరంలో ఉన్న ఈ వ్యక్తి విజయనగరం అడ్రస్కి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో పెట్టి ఏ మెటీరియల్ పెట్టుకున్నాడంటే, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఒమన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమాన్ అక్రమ్ అనే వ్యక్తి ద్వారా వారి ద్వారా 3,000 రూపాయలు ఎక్స్ప్లోజివ్ ఖర్చుల నిమిత్తం పంపగా వాటిని నేను సమీర్కి పంపాను. ఎక్కడో ఒమన్లో ఉన్న వ్యక్తి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కొనడానికి 3,000 రూపాయల అమౌంట్ పంపించాడు. ఎక్స్ప్లోజివ్ తయారీకి ఇంకేమైనా డబ్బులు అవసరమైతే మాకు పంపుతానని ఇమ్రాన్ అక్రమ్ చెప్పాడు. అంటే ఒమన్ నుంచి ఇక్కడికి ప్లానింగ్ అంతా, ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఒమన్ నుంచి డైరెక్షన్ వస్తుంది. సో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కావాల్సిన డబ్బులన్నీ కూడా నేను ఇస్తానని ఇమ్రాన్ అక్రమ్ ఒమన్ నుంచి చెప్పాడు. మా యొక్క పథకం ప్రకారం ఆన్లైన్లో అమ్మోనియం నైట్రేటు, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ మరియు మైక్రో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏప్రిల్ నెలలో కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్లో, అంటే 2 నెలల క్రితం. 2 నెలలు కూడా కాదు, గత నెలలోనే.
గత నెలలోనే మా యొక్క పథకం ప్రకారం అమ్మోనియా నైట్రేటు, సల్ఫర్, అల్యూమినియం పౌడరు అండ్ మైక్రో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ అండ్ బరువు దూసే మిషన్ కూడా ఏప్రిల్ నెలలో కొనుగోలు చేశాము. ఈరోజు దీపావళి మందుగుండు సామాగ్రి 1 కేఎల్పురం విజయనగరంలో మరియు కేపీ టెంపుల్ ఏరియాలోని ప్లంబింగ్ షాప్లో 3 అంగుళాల వ్యాసం ఉన్న 1 అడుగు పొడవున్న పీవీసీ పైప్ ముక్క అంటే ఐఈడి బాంబు తయారు చేయడానికి కావాల్సింది, 2 పీవీసీ క్లోజింగ్ క్యాప్లు అంటే పీవీసీ పైప్ అటుపక్క ఇటుపక్క క్లోజ్ చేసే క్యాప్లు, యాక్సా బ్లేడ్ అంటే దాన్ని కట్ చేయడం కోసం అండ్ పీవీసీ గమ్ము కొనుగోలు చేశాము. అండ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా ఆ పీవీసీ పైప్లో నింపి దాన్ని పేలుడు సృష్టించడానికి కావాల్సిన ఐఈడి బాంబుని తయారు చేస్తున్నారు. ఒక విధంగా ఇది పీవీసీ బాంబు, ఇది ఐఈడిలోనే పీవీసీ బాంబు తయారు చేయాలనుకున్నారు. ఈరోజు సాయంకాలం నా దగ్గర ఉన్న ఆన్లైన్లో తెప్పించిన రసాయన పదార్థాలు, ఈరోజు కొన్న దీపావళి మందుగుండు సామాగ్రి, పీవీసీ సామాన్లు, యాక్సా బ్లేడు మరియు పీవీసీ గమ్ములను బట్టల సంచిలో పెట్టుకుని నా మోటార్ సైకిల్ మీద బయలుదేరి ఈ ప్రదేశానికి ఐఈడి తయారు చేసి ఏదైనా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పేల్చి ఎక్కువ మంది ముస్లిమేతరులను చంపాలన్న ఉద్దేశంతో ఐఈడి తయారు చేయటకు ఇది సరైన ప్రదేశం అని ఇక్కడికి వచ్చాము. మీరు రావడం చూసి భయపడి పారిపోవడం ప్రయత్నిస్తే పోలీసులు రావడం చూసి భయపడి పారిపోయాడని చెప్పి ఉద్దేశం. అయితే పేజ్ 4 లో ఇంట్రెస్టింగ్ గా చూడండి, అమెజాన్ నుంచి తెప్పించిన ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా 200, 500, 1000 రూపాయల లోపే, కానీ అవన్నీ కలిపి ఐఈడి బాంబ్స్ తయారు చేసి భయభ్రాంతులకి గురి చేసి ముస్లిమేతరుల మీద చంపి, అలాగే ఆ చాట్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు. ఒక స్కూల్ పెట్టి ఒక ల్యాబ్ క్రియేట్ చేసి అందులో చాలా క్రియేట్ చేద్దాము, బాంబులు క్రియేట్ చేద్దాం అన్న ఒక చాట్ కూడా బయటకు వస్తోంది. ఎస్, అవును. ఇక్కడ సిగ్నల్ యాప్ను వాడుతున్నారు. రెగ్యులర్గా అయితే వాట్సాప్ అయితే ట్రాక్ చేస్తారన్న ఉద్దేశంతో సిగ్నల్ యాప్ ద్వారా వీళ్ళ కాన్వర్షన్ అంతా కూడా జరుగుతుంది. ఆ సిగ్నల్ యాప్లో ఇతని దగ్గర సీజ్ చేసిన మొబైల్లో ఆ సిగ్నల్ యాప్లో ఇతను టెర్రరిస్టులతో జరిపిన సంభాషణ మొత్తాన్ని కూడా మొత్తం ఆ స్క్రీన్ షాట్ మొత్తం కూడా ఇచ్చారు. సో ఇక్కడ దానిలో వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు, కొన్ని ఏమో అర్థమయ్యేటట్టే పెట్టారు. హమ్నా పైసా ఆయాతో बहुत अच्छा रहता, एक स्कूल रखते हो, यू अच्छा रहता हो. ఇవన్నీ కూడా కోడ్ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా వాళ్ళ సిగ్నల్ యాప్లో జరిగిన ఆ చాట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదంతా కూడా అత్యంత కీలకం అవుతోంది ఈ ఇన్వెస్టిగేషన్కి. ఇప్పుడు సిరాజ్ని ఎట్లా అదుపులో తీసుకున్నారు, సిరాజ్ మీద అనుమానం ఎట్లా వచ్చింది అంటే హైదరాబాద్లో టెర్రర్ ఈ పెహల్గాం తర్వాత దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అయిన సందర్భంలో హైదరాబాద్లో టెర్రర్ లింకులు ఏమున్నాయనేది ఎంక్వైరీ చేస్తూ సమీర్ అనే వ్యక్తిని మొదట అదుపులోకి తీసుకున్న సందర్భంలో ఇది సిరాజ్, విజయనగరంలో ఉన్న సిరాజ్కి సంబంధించిన సమాచారం తెలిసింది. వీళ్ళు అక్కడ సమీర్ హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరంలో సిరాజ్తో కలిసి ఈ ఐఈడి బాంబు తయారు చేసి మొదట బ్లాస్ట్ అనేది విజయనగరంలో చేయాలని ప్లాన్ చేశారు. విజయనగరంలో ఏదైనా షాపింగ్ మాల్లో జనాలు ఎక్కువగా ఉండే చోట ఈ రకమైన బ్లాస్ట్ చేయాలని మొదట ప్లాన్ చేశారు. తీరా మెటీరియల్ అంతా కొని ఐఈడి బాంబు తయారు చేసే క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఒకవేళ అప్పుడు కనుక సిరాజ్ని అదుపులోకి తీసుకోకపోతే విజయనగరంలో, పర్టికులర్గా విజయనగరంలో ఎక్కడో చోట చాలా పెద్ద ఎత్తున వీళ్ళు సమీర్ అండ్ సిరాజ్ ఇద్దరు కలిసి చాలా పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. సో చివరికైతే దొరికిపోయారు. ఇంకా టెర్రర్ కోణాల గురించి పూర్తి స్థాయిలో బయటికి లాగే ప్రయత్నం అయితే ఎన్ఐఏ చేస్తుంది. అయితే ఇక్కడ అశోక్ ఇంకొక విషయం, ఎప్పుడైతే సిరాజ్ని అదుపులోకి తీసుకున్నారో వాళ్ళ తండ్రి వాళ్ళ అన్న కావచ్చు లాకర్ని ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేశాడు అన్నారు. కానీ ముందస్తుగా అలర్ట్ రావడంతో బ్యాంక్ అధికారులు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి అని అంటున్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కూడా ఉంది అని డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా డౌట్ ఉంది. ఎందుకంటే కొడుకు అకౌంట్లోకి 42 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ 42 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు పంపారు? ఒక 70,000, 80,000, 90,000 ఇట్లా ఒక్కొక్క అకౌంట్ నుంచి ఇలా అమౌంట్ పడింది. మొత్తం టోటల్గా 42 లక్షలు కొడుకు, ఏ ఉద్యోగం చేయని, ఏ పని పాట లేని సిరాజ్ అకౌంట్లో 42 లక్షలు ఉన్నాయి. అది కూడా విజయనగరంలో ఉన్న డిసిసిబి బ్యాంక్. అది ఆ డిసిసిబి బ్యాంక్లో సిరాజ్ పేరుతోనే ఉన్న అకౌంట్లో 42 లక్షలు ఉన్నాయి. సిరాజ్ పేరుతోనే లాకర్ కూడా ఉంది. ఎప్పుడైతే సిరాజ్ అరెస్ట్ అయిన తర్వాత అతని తండ్రి అదే బ్యాంక్కి వెళ్ళి తన కొడుకు లాకర్ ఓపెన్ చేస్తానని బ్యాంకు వాళ్ళని అడగటం, దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం. ఎందుకంటే ఎన్ఐఏ ముందుగానే ఇతనికి బ్యాంక్ అకౌంట్ ఉన్న విషయాన్ని గమనించి బ్యాంక్ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో వీళ్ళ తండ్రి వచ్చి ఆ సివిల్ డ్రెస్లో వచ్చి నా కొడుకు లాకర్ ఓపెన్ చేస్తానన్నా కూడా బ్యాంక్ అధికారులు దానికి ఒప్పుకోలే. ఎందుకు తండ్రికి తెలియకపోతే బ్యాంక్ లాకర్లో బహుశా వాల్యుబుల్ ఏదో ఉండాలి, లేదా బిగ్గర్ అమౌంట్ అన్నా ఉండాలి, ఇంకేదైనా ఉండాలి ఖచ్చితంగా.
అందుకనే అది బయటికి రాకుండా ఉండటం కోసం తండ్రి ముందస్తు జాగ్రత్తగానే పోలీసు కూడా కావటం వల్ల ఆయన బ్యాంకు దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేసి అందులో తెప్పించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ తండ్రికి ఏ సంబంధం లేకపోతే అతను ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు, లాకర్ తెరవాల్సిన అవసరం అంతకన్నా ఉండేది కాదు. ఇక అది అయిపోయింది, అక్కడ బ్యాంక్ అధికారులు ఒప్పుకోలేదు. ఈసారి యూనిఫామ్ వేసుకుని నేను ఏఎస్ఐని, మా లాకర్ మా అబ్బాయి అకౌంట్ ఓపెన్ చేయాల్సిందేనంటూ మరోసారి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా బ్యాంక్ అధికారులు ఎక్కడ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ లాకర్లో ఏముంది అనేది ఇప్పుడు తెలియదు. మొత్తం ఇన్సిడెంట్స్ లో 2-3 ఇష్యూస్ బయటకు వస్తున్నాయి అశోక్. ఇప్పుడు బ్యాంక్స్ లో అంత భారీ అమౌంట్ ఉంటే ఒక సహకార బ్యాంక్ లో అంత అమౌంట్ ఎలాగ పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఒకటి. ఇంకోటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే దొరుకుతున్న ఇష్యూస్ కొన్ని, వీటన్నిటిని ఎలాగ మనం రూల్ అవుట్ చేయగలం, ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, అది ఇదొక గుణపాఠం. ఆన్లైన్లో చిన్న చిన్న మెటీరియల్ తెప్పించి వాటన్నిటితో కూడా జనాల ప్రాణాలు తీసే ఐఈడి బాంబులు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది అంటే నిజంగా ఆశ్చర్యం. అది కూడా చాలా తక్కువ అమౌంట్లో, చాలా చాలా తక్కువ అమౌంట్లో 3,000 రూపాయలు కనీసం ఒక 300 మందిని చంపడానికి కావాల్సిన ఎక్స్ప్లోజివ్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఆన్లైన్లో ఇతను ఆర్డర్ పెట్టాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ సమీర్తో కావచ్చు, ఈ మిగిలిన 4-5 కలిసి ఈ జిహాద్ వైపు మొత్తం డిస్కస్ చేస్తూ ఈ బాంబులను ఎట్లా తయారు చేయాలి, ఏ ఎక్స్ప్లోజివ్తో తయారు చేయాలన్నది మొత్తం నేర్చుకున్నట్టున్నాడు. ఆ అవగాహనతోనే సమీర్ అండ్ సిరాజ్ కలిసి ఆన్లైన్లో ఈ మెటీరియల్ అనేది ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. చాలా చాలా తక్కువ అమౌంట్ ఎంతంటే ఇందులో ఒకసారి మనం అల్యూమినియం పౌడర్ ఒకసారి చూస్తే 250 గ్రాములు, కేవలం 249 రూపాయలు. 249 రూపాయలతో అల్యూమినియం పౌడర్ ఆర్డర్ పెట్టాడు. అది కూడా ఎక్స్ప్లోజివ్ తయారు చేయడం కోసం, ఐఈడి బాంబు తయారు చేయడం కోసం. అట్లాగే తర్వాత పొటాషియం నైట్రేట్ ప్యాకెట్, ఇది చూస్తే ఐషమ్ కంపెనీ నుంచి అర కేజీ 500 గ్రాములు 535 రూపాయలతో కొన్నాడు. తర్వాత అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా సల్ఫర్ పౌడర్ కూడా అమెజాన్ నుంచి అర కేజీ కొన్నాడు, కేవలం 299 రూపాయలు మాత్రమే. సో ఇట్లా ప్రతి మెటీరియల్ కూడా 500-250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వీటితో అంటే దాదాపు ఒక 3,000 రూపాయలతో 300 మందిని కనీసం చెప్పగలిగే ఐఈడి బాంబు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సిరాజ్ కొనుగోలు చేశాడు. అంటే దీని గురించి పూర్తి స్థాయి అవగాహన, ట్రైనింగ్ అంతా కూడా హైదరాబాద్లో పోస్తే జరిగి ఉండాలి. లేదా ఇతను ఏమైనా వేరే దేశాలకు వెళ్ళి శిక్షణ పొందొచ్చాడు, అది కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా తెప్పించి పెద్ద ఎత్తున పేలుడు అది హైదరాబాద్లో కాదు, ఫస్ట్ పేలుడు విజయనగరంలో చేయాలనుకున్నారు. సో అలాంటి ప్రశాంతతకు మారుపేరైన విజయనగరం లాంటి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఒక విధంగా చెప్పాలంటే 1-2 రోజులు ఆగి ఉంటే ఈ బాంబు తయారు చేసి ఉండేవాళ్ళు, దాన్ని అక్కడ టెస్ట్ చేసి ఉండేవాళ్ళు. సో ఒక దారుణం జరిగి ఉండేది. సో ఇది ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు తండ్రి అన్న పాత్ర మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. మొత్తానికి సిరాజ్ కన్ఫెషన్ లెటర్లో చాలా భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన మొత్తం వస్తువులతో ఒక ఐఈడి బాంబ్ని తయారు చేయడానికి కుట్ర పన్నాడు. ముందుగా విజయనగరంలో దాన్ని పేల్చాలనుకున్నారు, ఆ తర్వాత దాన్ని ముస్లిమేతరుల మీద పేల్చాలని ట్రై చేశారు. అయితే వీటన్నిటిని కూడా భగ్నం చేశారు పోలీసులు, అవన్నీ కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పాత్రపై కూడా ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ మీద సిరాజ్ కన్ఫెషన్ లెటర్. అది తను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఏ వస్తువులు తెప్పించుకున్నాడు, తను ఏం చేశాడు, ఎప్పుడు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళాడు, బాంబే వెళ్ళాడు, ఇతరులతో ఎలాగా వాటిని చాట్ రూపంలో మాట్లాడాడు అన్న విషయాలు అన్నీ కూడా ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో అతను ఒప్పుకున్నాడు. నిజంగా ఒక పెను ప్రమాదం తప్పిందని అనుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. అలాగే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వీటన్నిటి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎవరు ఏ ఆర్డర్ చేస్తున్నారు, దేనికి వాడుతున్నారు అన్నది చెక్ చేయడం కష్టమైనప్పటికీ కూడా తరచుగా ఆర్డర్స్ పెడుతున్నది ఎవరు అన్న దాని మీద ఒక ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబర్స్ మీద కూడా ఫోకస్ పెడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశ భద్రత ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నవే. నిజంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.